అబ్బా, ఆ రామలక్ష్మి కాఫీ ఇవ్వడమేమో గాని దానికోసం ఎదురు చూసి చూసి తనలోపి ఎక్కువైపోతుంది అత్తయ్య. కాఫీ కావాలని చెప్పి ఎంతసేపు అయింది? పాలు మరిగిస్తున్నావా లేక గేదెని ఇక్కడికి తీసుకొచ్చి పాలు పితుకుతున్నావా? అయిపోయింది అత్తయ్య, తీసుకొస్తున్నాను. ఇడ్లీకి పప్పు నానబెట్టావా? పెట్టాను అత్తయ్య. హే, ఏంటిది? కాఫీయా? దీనికోసమా మేమెంతసేపు వెయిట్ చేసింది? ఇది మనసు పెట్టి చేసినట్లేదు రామలక్ష్మి, నా మీద పగబట్టి చేసినట్టుంది. కాఫీ పౌడర్ ఎక్కువై చేదు, పంచదార ఎక్కువై తీపి. ఛీ! అసలు దీనికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియడం లేదు. అయ్యో, అలా ఏం లేదు అష్మిత, నేను బాగానే చేశాను. అక్కడ నేను టేస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఏంటి అంటే నువ్వు వెంగిల్ చేసిన కాఫీ తెచ్చి మా మొహాన్ని కొట్టావా? రమ 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 ఏమైంది? రమ 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 రా రమ. అమ్మా, ఏం చేసావు? ఏం చేస్తున్నావు అసలు? మీరు ఆవేశపడ్డంతా ఏమీ లేదురా అక్కడ. కాఫీ ఎప్పుడో చల్లారిపోయింది, అదే అతిగా నటిస్తోంది. అతిగా ప్రవర్తిస్తుంది మీరమ్మా. తను ఏ తప్పు చేయకపోయినా నిందలు మోస్తుంటే ఇంట్లో ఒక దాసిలాగా పనులు చేయిస్తున్నారు మీరు. మానవత్వం ఉందా మీకు? అబ్బో, భార్య కష్టపడిపోతుందని శౌర్య తెగ ఫీల్ అయిపోతున్నట్టున్నాడు. అదేదో ఆ నిధి దొంగతనం చేయకముందుండాలి. నువ్వు చూసావా వదిన దొంగతనం చేయడం? బయట వాళ్ళెవరో మాట్లాడుకుంటుంటే అది వాళ్ళ విఘ్నత. మీరు కూడా ఇలా మాట్లాడుతుంటే దాన్ని ఏమంటారో మీరే ఆలోచించుకోండి. ఏంటి ప్రశాంత్, నోర్లేస్తుంది? మీరు ఇలా ప్రవర్తిస్తే నేను ఇలాగే మాట్లాడతాను. ప్రశాంత్, నువ్వు ఊరికే ఉండు ప్రశాంత్. ఎందుకు ఊరుకోవాలి రామా? సార్, పర్వాలేదు. కాఫీ బాలేదన్న బాధలో వచ్చిన కోపంలో అత్తయ్య అలా చేశారు. మళ్ళీ కాఫీ పెట్టి తీసుకొస్తాను అత్తయ్య. ఏం అక్కర్లేదమ్మా, నీ ప్లాన్ ప్రకారమే నా కొడుకులిద్దరితో మమ్మల్ని తిట్టించావుగా. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీకు సంతోషమేగా?